హలో అండి, మై నేమ్ ఈస్ రోజా. నేను వీటీచ్ నుంచి మ్యాథ్స్ ఫ్యాకల్టీని. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇవాళ జరిగిన అంటే November 18th 2024 జరిగిన M3K20 రెగ్యులేషన్ వాళ్ళది ఏదైతే ఎగ్జామ్ ఉందో ఆ క్వశ్చన్ పేపర్ని నేను అనాలిసిస్ చేసి మీకు చెప్తామనుకుంటున్నా. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాళ్ళు మనకి డైరెక్షనల్ డెరివేటివ్ అండ్ ఆల్సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమని చెప్పి అడిగారు క్వశ్చన్ పేపర్లో. మన వీటీచ్లో మెంటర్షిప్లో ఉన్న క్వశ్చన్స్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే ఫార్మాట్ ఉంది, జస్ట్ ఒక న్యూమరికల్స్ చేంజ్. అండ్ ఇక్కడ కూడా మేము మ్యాక్సిమం డైరెక్షనల్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పి ఇచ్చాం. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి గాస్ డైవర్జెన్స్ థీరం యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు. ఆల్మోస్ట్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఫంక్షన్ ఇచ్చారు అండ్ ఈ స్పియర్ ద్వారా మీరు కోఆర్డినేట్స్ కనుక్కుంటారు. సో అది ఆల్రెడీ మేము మెంటర్షిప్ క్లాసెస్లో చెప్తాం అది ఎలాగా అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనకి కోఆర్డినేట్స్ ఇచ్చారనమాట. సో సేమ్ మోడల్స్ అనేవి రిపీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఫంక్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. సో ఆ ఫంక్షన్ ఇచ్చి కోఆర్డినేట్స్ ఇచ్చి దాన్ని అనాలిసిస్ చేయండి అన్నారు. ఇక్కడ కూడా మనం ఏదైతే కోఆర్డినేట్స్ ఉన్నాయో కోఆర్డినేట్స్తో పాటు సిలిండర్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని నార్మల్గా ఎవాల్యుయేట్ చేయమని చెప్పి ఇచ్చామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు ఆల్మోస్ట్ న్యూమరికల్స్ కూడా ఎగ్జాక్ట్గా సేమే మనకి మ్యాచ్ అయినాయి, సేమ్ న్యూమరికల్స్. కన్వల్యూషన్ థీరం క్వశ్చన్ ఇది కూడా. సో సెకండ్ బిట్ కాబట్టి మీకు ఆ మెయిన్ క్వశ్చన్ కనబడట్లా. కన్వల్యూషన్ థీరం యూజ్ చేసి అనాలిసిస్ చేయమని చెప్పాం. సో న్యూమరికల్స్తో సహా మీకు ఎగ్జాక్ట్గా సేమ్ అనేవి వచ్చినాయి అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి లాప్లాస్లో టీ ఇంటూ సమ్ ఫంక్షన్ ఇచ్చి అనాలిసిస్ చేయమని చెప్పి ఇచ్చారు మనకి. సో టీ ఇంటూ సమ్ ఫంక్షన్ ఇస్తే ఎలా చేయాలి అనేది నేను ఒక సమ్ కాదు యాక్చువల్లీ 3 to 4 న్యూమరికల్స్ దాకా చేంజ్ చేసి ఇచ్చాను. ఒకటి వచ్చేసి టీ ఇంటూ సైన్ ఏటీ అండ్ ఇంకోటి వచ్చేసరికి టీ ఇంటూ సైన్ టీ అని ఇచ్చి ఎలా చేయాలి అనేది కూడా ఇచ్చాను. సో రెండు కూడా ఆల్మోస్ట్ ఒకటే ఫార్మాట్. ఇక్కడ మనకి ఇచ్చింది కూడా 1 + sin 2t. సో 2t బదులు ఇక్కడ ఏటీ ఇచ్చాము. ఈ 1కి మనకి ఏం చేయాలనేది ఆల్రెడీ డిఫరెంట్ సమ్స్లో చూసాము. సో సేమ్ మోడల్ అనమాట, డిఫరెంట్ న్యూమరికల్స్. నెక్స్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఏంటి అంటే మీకు ఇక్కడ 4 years సిరీస్ అడిగారు అండ్ అలాగే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసి ఒక ఫంక్షన్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ ఇచ్చారు అండ్ అలాగే మనకి ఇంటర్వెల్ 0 to 2 ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటర్వెల్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది, జస్ట్ ఫంక్షన్ డిఫరెన్స్ అంతే. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 4 years సైన్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అడిగారు. ఇక్కడ కూడా సేమ్ అదే క్వశ్చన్ ఇచ్చాము. మీకు ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మైన్యూట్ ఫంక్షన్ చేంజ్ అనమాట. ఇక్కడ x² 4 ఇచ్చారు, ఇక్కడ 1/4 - x x - 3/4 కింద ఇచ్చారు. మిగతావి చూసుకున్నా కూడా మీకు ఎగ్జాక్ట్ సేమ్ మోడల్ రిపీట్ అయింది. అండ్ ఇక్కడ ఓన్లీ సైన్ ట్రాన్స్ఫార్మ్ వరకే ఫార్ములేట్ చేయమన్నారు. సో ఈ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా చేసి యూవీ రూల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమినేషన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకి క్వశ్చనింగ్ ఫ్రేమింగ్ ఇంచుమించు ఒకేలా ఉంది కానీ ఇక్కడ డివైడెడ్ బై ఫార్ములా ఇచ్చారు, ఇక్కడ ఇంటూస్లో ఇచ్చారు. మనకి ఏంటంటే ఆ ఏబీ వాల్యూస్ని ఎలిమినేట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ క్వశ్చన్ 99% ఒకేలాగా ఉంటుంది. జస్ట్ ఈ లోపల ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ దగ్గర మాత్రమే చేంజ్. మిగతాది ఏంటి అంటే మనం ఆర్బిటరీ ఫంక్షన్ యూజ్ చేసి ఈ క్వశ్చన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఇది లెగ్రాంజిస్ మోడల్. మీకు ఇక్కడ x², y², z² అనేవి మాత్రమే చేంజ్ ఉన్నాయి. మిగతా ఆల్మోస్ట్ ఈ లోపల ఫంక్షన్స్ ఏంటి అంటే మనకి ఒకటే ఫార్మాట్లో ఉన్నాయి. లైక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే y + z బదులు జస్ట్ y - z వచ్చింది, స్లైట్ న్యూమరికల్ డిఫరెన్స్. -z + x బదులు z - x ఇక్కడ ఉంది, x - y బదులు x - y. సో x² y² z² రిమూవ్ చేసి ఆల్మోస్ట్ అదే ఆక్సిలరీ ఈక్వేషన్ ఇంచుమించుగా ఫామ్ చేస్తాము. సో ఆల్మోస్ట్ 90% మ్యాచ్ అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇది కూడా మనకి సొల్యూషన్ ఒకటే అనమాట, ఒకే టైప్లో ఫ్రేమ్ చేసుకొని ఎక్స్లు పీలు ఒకవైపు, క్యూలు వైస్ అండ్ క్యూస్ ఒకవైపు తెచ్చుకొని సాల్వ్ చేస్తాం. సో ఆల్మోస్ట్ సిమిలర్, కాకపోతే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 0 ఇచ్చారు, పీకి x², క్యూకి y² మల్టిప్లై ఉన్నాయి, సేమ్ మోడల్. సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 90% క్వశ్చన్ అనేది మ్యాచ్ అయింది, జస్ట్ మనకి ఇనీషియల్ కండిషన్స్ ఇవ్వాలి. సో ఫైనల్గా మనం ఇనీషియల్ కండిషన్స్ సబ్స్టిట్యూట్ చేయకుండా ఉంటే చాలు, మనకి వేరియబుల్స్ అనేవి సేమ్, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా న్యూమరికల్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయమన్నారు. ఆర్హెచ్ఎస్ సైడ్ cos of x - 3y అని ఇచ్చారు. సో క్వశ్చనింగ్ ఇదే కానీ మీకు డైరెక్ట్గా క్వశ్చన్లో ఇలా ఇవ్వకపోయినా ఈ క్వశ్చన్లోనే మనం ఫర్దర్ స్టెప్స్లో వాటిని ఇలా సింప్లిఫై చేస్తాం. సో మీరేం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఈ క్వశ్చన్ని ఇక్కడి నుంచి ఈ ఫార్మాట్ నుంచి ఫ్రేమ్ చేసుకుంటే చాలు. x + 2y బదులు జస్ట్ ఇక్కడ x - 3y అని ఇచ్చారు క్వశ్చన్లో.
సో జస్ట్ ఆ చిన్న న్యూమరికల్ డిఫరెన్స్ ఉంది అంతే. దట్స్ ఇట్ అండి. మీరు ఆల్మోస్ట్ కంపేర్ చేసుకుంటే ఒక యూనిట్లో ఒక 7 మార్క్స్ తప్ప మిగతా ఆల్మోస్ట్ 63 మార్క్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు 70కి. సో అంత బాగా వచ్చింది పేపరు. దాంట్లో ఒకటైతే కంప్లీట్ సేమ్ న్యూమరికల్ కూడా వచ్చింది. దట్స్ ఇట్.